హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీ ఈశోపనిషత్ క్లాస్లోకి. సో ఈరోజు మనం మొదలు పెడదామంట శ్రీ ఈశోపనిషత్. దానికి ముందు మనం మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ सहगणललिता श्रीविशाखान्वितांश्च नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विसे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुदे देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరి భక్తులకి స్వాగతం. సో ఈరోజు బయట చాలా వాన పడుతుంది, ఇంకా మన కరెంటు కూడా వస్తుంది పోతుంది, కొంచెం ఇంటర్నెట్లో కూడా సిగ్నల్ అప్ అండ్ డౌన్ అవుతుంది. మన బాంగ్లా క్లాస్ కూడా ఇంతకుముందు తీసుకున్నాను, సడన్గా కట్ అయిపోయింది 10 minutes బిఫోరే, అందుకనే నేను మళ్ళీ కంటిన్యూ చేయలేదు దాన్ని. ఒకవేళ మనకి ఇలా అయితే మాత్రం సడన్గా కట్ అయిపోతే వెంటనే నేను ఇంకో లింక్ క్రియేట్ చేస్తాను. ఈరోజు ప్రాబ్లం రావచ్చు. ఒకవేళ మనకు లాస్ట్లో వరకు క్లాస్ నడిచి ఏదో 10 minutes ముందు అలా కట్ అయిపోతే మాత్రం ఇంకా నేను అక్కడే ఎండ్ చేసేస్తాను స్పాంటేనియస్గా. సో మనము ఈరోజు ఈశోపనిషత్ని స్టార్ట్ చేద్దామండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బుక్ మనకి. ఒకవేళ మీరు భక్తి శాస్త్రం చేస్తే కూడా అందులో కూడా సిలబస్ అనమాట. ఈశోపనిషత్ కూడా బుక్ చిన్నదే కానీ చాలా ఇంపార్టెంట్ తత్వాలు ఉంటాయి ఇందులో. ముఖ్యంగా ఈశోపనిషత్ అనేది ఉపనిషద్, ఇది యజుర్వేదంలో భాగం అనమాట. ఉపనిషద్ యజుర్వేదం, మనకు 4 వేదాలు ఉన్నాయి కదా, అందులో యజుర్వేదంలో ఇది వస్తుంది ఈశోపనిషద్. ముఖ్యంగా 108 ఉపనిషత్తులు ఉంటే అందులో ఇది ఒక ప్రథమమైన ముఖ్యమైన ఉపనిషత్తు అనమాట. దీన్ని మన ప్రభుపాదుల వారు అనువదించారు. సో దీనికి భాష్యం కూడా రాశారు, అంటే తాత్పర్యం కూడా రాశారు. ప్రతి మంత్రానికి ఇందులో మంత్రాలు ఉంటాయి. సో చూద్దామంటే ఈరోజు ముందు ఇన్వొకేషన్ మంత్రం ఉంటుంది. మంత్రం మొదటి మంత్రం కన్నా ముందు దానికన్నా ముందు పరిచయ వాక్యాలు ఉన్నాయి, అవి కూడా మనం చర్చించుకుందామంట. సో ఈ పరిచయ వాక్యాలు వచ్చేసి ఇది మన ప్రభుపాదుల ద్వారా ఒక లెక్చర్ ఇచ్చారు, దాని యొక్క అనువాదం అనమాట ఇక్కడ ఉన్నది, అంటే దాని యొక్క ట్రాన్స్క్రిప్షన్ ఇక్కడ ఉన్నది. సో ఇది మన బేసిక్, అంటే వేదిక గ్రంథాలు మనం ఎందుకు చదువుతాము, ఎందుకు మనం వేదిక గ్రంథాల నుంచి చదవాలి, దాని యొక్క మహత్వం ఏంటనేది చర్చించారు కొంచెం. అది మీరు కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఈ విషయాలు, కానీ మనం ఈ బుక్లో స్టార్టింగ్ నుంచి చూస్తాం కాబట్టి కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారు, మిగతా వాళ్ళకి ఒకసారి రివైజ్ చేసినట్టు ఉంటుంది. సో మనం స్టార్ట్ చేద్దామంట. ఇంట్రొడక్షన్ అంటే మీరు తెలుగులో పరిచయం అనుకోవచ్చు. లక్ష్మీ లావణ్య మాతాజీ, అవునండి ఆన్లైన్లో కూడా మీకు ఈ బుక్ దొరికిపోతుంది, డెఫినెట్గా నాకు తెలిసి దొరకవచ్చు ఆన్లైన్లో. మీకు ఒకవేళ ఇంగ్లీష్లో అయితే మీరు కావాలనుకుంటే అండి, ఇంగ్లీష్లో అన్ని బుక్స్ మనకి ఫ్రీలో వెబ్సైట్లో ఉంటుంది, vedabase.comలో ఇంగ్లీష్లో అయితే. ఒకవేళ తెలుగులో అయితే మీరు అవునండి తీసుకోవాల్సి వస్తుంది ఆన్లైన్లో, లేకపోతే మీరు కావాలంటే కొరియర్ కూడా చేయించవచ్చు మీకు, కాకపోతే ఎక్స్ట్రా కొరియర్ ఛార్జెస్ పడవచ్చు అంతే. ఓకే ఫైన్.
సో ఎవరికైనా బుక్స్ కావాలి, మీ దగ్గర కొరియర్ కావాలంటే కొరియర్ నేను ఒక డివోటీకి చెప్తే ఆయన మీకు కొరియర్ చేస్తారు బుక్స్, మీకు ఏ బుక్స్ కావాలో కూడా. ఓకే, సో నాకు వాట్సాప్లో పెట్టండి మెసేజ్. ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో కూడా ఎక్కడైనా తీసుకోండి మీరు లభ్యమవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ఈరోజు చర్చను ఆరంభిద్దామంట. దీని తర్వాత అండి ప్లాన్ ఇదేమన్నది, ఈశోపనిషత్తు అయిపోయిన తర్వాత ఉపదేశామృతం, దాని తర్వాత భక్తిరసామృత సింధు, ఈ సీక్వెన్స్లో చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఉపనిషత్తులో మెయిన్గా ఉపనిషత్తులు అంటేనే అండి తత్వాలు, భగవత్ తత్వాలు, ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక విషయాల యొక్క తత్వాలు గూఢ రూపంలో ఉంటాయన్నమాట. మామూలుగా మనము ఈ పురాణాల్లో ఎంతో సహజంగా మనం అర్థం చేసుకోవచ్చు విషయాలు, ఎందుకంటే చాలా తత్వాలు సరళమైన భాషలో రాస్తారు, వాక్యాల్లో ఇంకా సూటిగా రాస్తారు అనమాట, స్ట్రైట్గా అర్థమయ్యే విధంగా. ఇంకా ఎన్నో కథల రూపంలో కూడా ఆ కథల ద్వారా, స్టోరీస్ ద్వారా కూడా మనకి తెలియజేస్తారు. కానీ ఇందులో మనకి స్టోరీస్ ఏమి ఉండవు, ఇంకా అన్ని సూత్రాలే, మంత్రాలే ఉంటాయి. ఆ ఒక్కొక్క మంత్రానికి ఎంతో డీప్, లోతైన అర్థాలు ఉంటాయన్నమాట. అవి మనం ఆచార్యుల నుంచే, తాత్పర్యం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు దాని యొక్క అర్థం ఏంటనేది. ఇందులో ఇంకా మన భగవంతుడి గురించి స్వయంగా, అంటే భగవంతుడు గురించి మనకు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పారు. ఎలాగైతే మనకు భాగవతంలో మనం చూస్తాం కదా, కృష్ణాయ వాసుదేవాయ దేవకి, డైరెక్ట్ కృష్ణుడి పేరు చెప్పేసి భగవంతుడి పేరుతోనే చెప్పేస్తారు ఈయన భగవంతుడు అని. కానీ ఇక్కడ ఏంటంటే అన్నీ పరోక్షంగా చెప్తారన్నమాట. ఆ పరం సత్యం, భగవంతుడు అంటే ఎవరు అనే విషయాన్ని, ఆయన యొక్క దానికి సంబంధించిన విషయాన్ని కొంచెం పరోక్షంగా చెప్తారనమాట. కానీ మరి ఎందుకండి మనము భాగవతం ఉంది కదా, మళ్ళీ మళ్ళీ ఈశోపనిషత్తు మనకు అవసరమా అంటే, అవునండి, భాగవతము, అంటే భాగవతం, మహాభారతం, ఇంకా అన్ని పురాణాలు కూడా, రామాయణం కానీ ఇవన్నీ కూడా స్మృతి శాస్త్రాలు అన్నమాట. స్మృతి అంటే మన అవన్నీ ఇతిహాసాలు కానీ, పురాణాలు కానీ, ఇవన్నీ ఏంటంటే జరిగిన విషయాలు, వాటిని మన ఋషులు, మన సాధువులు, మునులు, ఆచార్యులందరూ దాన్ని రచించారనమాట, జరిగిన విషయాలు. అందులో ఈ శృతి మంత్రాల్లో ఉన్న అర్థాలని, గూఢ అర్థాలని మనకు ఆ యొక్క ఇతిహాసాల ద్వారా మనకు అర్థమయ్యే విధంగా సామాన్య ప్రజలకు తెలియజేస్తారనమాట. కానీ ముందు ఇవి శృతి అనమాట. శృతి అనేది శృతి, స్మృతి రెండు వేదిక శాస్త్రాల భాగమే. సో ఈ శృతిలో ఏంటంటే ఈ మంత్రాలన్నీ కొంచెం అర్థం అవడానికి కొంచెం కష్టంగా ఉంటాయి అన్నమాట. కానీ చాలామంది, అంటే కొంతమంది వర్గాల ప్రజలు ఉంటారు, కొంతమంది వాళ్ళు స్మృతి శాస్త్రాన్ని ఎక్కువగా వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వరన్నమాట. వేదాలంటే శృతి మాత్రమే, ఆ 4 వేదాలు ఉన్నాయి కదా అవే. అంటే ఈ ఉపనిషత్తులు చెప్పాను కదా, యజుర్వేద భాగంకి వస్తుంది ఈ యొక్క ఈశోపనిషత్తు. సో ఉపనిషత్తులు వేదాల్లో భాగం అనమాట, ఆ 4 వేదాల్లో భాగం. అందుకనే కొంతమంది ఏంటంటే దీన్ని ఎక్కువగా నమ్ముతారనమాట, అంటే ఎక్కువగా దీనికి ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ ఇందులో ఉందంటే మేము నమ్ముతాం, ఆ పురాణాల్లో ఏది ఉందో మేము నమ్మం అని కూడా కొంతమంది అనుకుంటారనమాట. కానీ ఎవరైనా సరే వేదిక ధర్మాన్ని పాటించేవారు అందరూ ఈ ఉపనిషత్తుల్ని ఎక్కువగా వాటికి ప్రాధాన్యత ఇస్తారు, దాని మీద నమ్మకం, శ్రద్ధ ఎక్కువ అన్నమాట. అందుకనే మన ప్రభుపాల్ వారు ఈ యొక్క మంచి ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన ఉపనిషత్తు ఈశోపనిషత్తు దీన్ని అనువదించారు. సో మనం ఈరోజు దాన్ని అర్థం చేసుకోవడానికి మొదలు పెడదామంట. సో పరిచయ వాక్యాల్లో మనకు ప్రభుపాల్ వారు విషయాలు రాశారన్నమాట. అసలు వేద అంటే ఏమిటి? వేద అంటేనే నాలెడ్జ్. వేద అర్థం, వేద అనే శబ్దానికి అర్థమే నాలెడ్జ్, జ్ఞానం. వేదాంత అంటే ఎండ్ ఆఫ్ ద నాలెడ్జ్, అంటే ఇక అంతకన్నా మించిన జ్ఞానం ఇంకేం లేదన్నమాట. వేదాల్లోనే అంత జ్ఞానం ఉంది, భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము, అన్ని రకాల జ్ఞానం ఉంది, అవునా? సో మరి మనము ఈ జ్ఞానాన్ని మనం ఎందుకు స్వీకరించాలి, లేకపోతే ఈ జ్ఞానాన్ని మనం ఎలా స్వీకరించగలం, ఎలా పొందగలం, ఈ విషయాలు మనం అర్థం చేసుకుందామంట. సో దానికన్నా ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వేదిక జ్ఞానాన్ని మనం ఎందుకు స్వీకరించాలి, ఎలా స్వీకరించాలి, ఈ 2 విషయాలు ఇక్కడ బాగా చర్చిస్తారు. ఒకటి ఎందుకు అంటే అది ఎలా అనేది కూడా చూద్దామంట. 2 రకాల జీవులు ఉంటారు, అంటే మనుషుల్లో కూడా, అంటే మనుషులంటే జీవుల్లో బద్ధ జీవులు ఇంకా ముక్త జీవులు. సో మనం అందరం ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉన్నామంటే మనం అందరం బద్ధ జీవులం అన్నమాట. బద్ధ జీవులు అంటే ఏంటంటే ఈ యొక్క భౌతిక దేహంతో ఉంటాం మనం. ఈ బద్ధ జీవులు మనలో సమస్య ఏంటంటే 4 రకాల సమస్యలు ఉన్నాయి, అంటే 4 రకాల లోపాలు ఉన్నాయి, సమస్య కాదు లోపాలు అనుకోండి. ఈ 4 లోపాలు ఏంటో మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి ముందు, తర్వాత మనం ఇంకో విషయాన్ని చర్చించుకోవచ్చు అనమాట. ఫస్ట్ మన పరిస్థితి ఏంటో మనం తెలుసుకోవాలి.
అదనమాట. సో ఈ ప్రతి బద్ధజీవి, ముక్తజీవులకి లోపాలు ఉండవు, 4 లోపాలు. భగవంతుడికి కూడా ఈ లోపాలు ఉండవు, భగవంతుడికి ఏ లోపాలు ఉండవు. అలాగే మనకు ఈ యొక్క బద్ధ అవస్థలో ఉన్నాం కదా. బద్ధ అంటే ఈ యొక్క శరీరం లోపల చెప్పాలంటే బందీ అయిపోయి ఉన్నాం మనం. అందుకనే దీన్ని బద్ధ అవస్థ అంటారు అనమాట. సో మనం ఏ చూసినా అంటే ఏమి గ్రహించినా ఏ చేసినా అన్నీ శరీరం మాధ్యంతో చేస్తున్నాం అనమాట. కానీ ఈ శరీరంలో ఎన్నో లోపాలు ఉన్నాయన్నమాట. అవేంటో చూద్దామంట. ముఖ్యంగా 4 లోపాలు ప్రతి మనిషికి ఉండేవి. ఏంటంటే ఒకటి వచ్చేసి ప్రతి మనిషి ఏదో ఒక రకమైన ఏదో ఒక సమయంలో జీవితంలో ఎప్పుడో అప్పుడు ఒక తప్పనే చేస్తాడు. ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, టు ఎర్ ఈజ్ హ్యూమన్ అని ఇంగ్లీష్లో ఒక వాక్యం ఉందన్నమాట. అంటే ఎంత గొప్ప మనిషి అయినా సరే ఒకసారి ఎప్పుడో అప్పుడు తన జీవితంలో తప్పు అనేది జరుగుతుంది. అస్సలు ఎప్పుడు చిన్న తప్పు కూడా చేయకుండా మొత్తం జీవితంలో అసలు ఎవరైనా ఉన్నారా అంటే అలా చెప్పడం కష్టం. ఎవరు ఉండరు అలా. బద్ధజీవులు అన్నాక ఏదో ఒక చిన్న తప్పు పొరపాటు అనేది జరిగిపోతుంది వాళ్ళ చేత. అది తెలుసో తెలియకు పొరపాటు అనేది జరిగిపోతుంది అనమాట. అలా ఉదాహరణకి కావాలంటే ఇక్కడ ప్రభుపాల్ ద్వారా ఇచ్చారంటే ఎంత పెద్ద మనిషి అయినా ఎంత గొప్ప మనిషి అయినా సరే పొరపాటు చేయొచ్చు, తప్పు చేయొచ్చు అని, మిస్టేక్ అవ్వచ్చు ఆయన చేతిలో అని. మహాత్మా గాంధీ గురించి చెప్పారు ఇక్కడ. మహాత్మా గాంధీ తన శేష జీవితంలో లాస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఆయన సిస్టమ్ కూడా అతను చెప్పాడనమాట మహాత్మా గాంధీకి, నువ్వు అక్కడ మీటింగ్కి వెళ్ళకు, ఢిల్లీలో జరిగే మీటింగ్కి, అది నీకు శ్రేయస్కరం కాదు, నాకు వచ్చిన సమాచారం ప్రకారం నీకు అక్కడ ఒక ఆపద ఉందని తెలిసింది మాకు, మీరు వెళ్ళకండి అని చెప్పారు. కానీ ఆయన వినిపించుకోలేదు, అంతగా శ్రద్ధ ఇవ్వలేదు దాని మీద. ఆయన వెళ్ళిపోయాడు. దాని తర్వాత అక్కడే ఆయన షూట్ చేశారు, ఒకతను చనిపోయాడు. సో అప్పుడు ఆయన ఆ మాట వినింటే శ్రద్ధగా, అంటే దాన్ని సీరియస్గా తీసుకుని ఉంటే ఆ తప్పు అంటే అలా ప్రాణాలు కోల్పోయేవాడు కాదేమో. అంటే అలా తప్పు జరిగింది ఒక విధంగా చెప్పాలంటే. కానీ ఆయనకు అలా ఏదో ఒక తప్పు ఎవరి చేతనే జరగవచ్చు. మహాత్మా గాంధీ కాదండి, ఇక్కడ ప్రెసిడెంట్ కెనడీ అని ఒక అమెరికాలో ఆయన గురించి కూడా చెప్పారు. ఆయన కూడా మిస్టేక్ చేశాడు. అలా ఎవరైనా మిస్టేక్ చేయొచ్చు అని చెప్తారు బద్ధజీవి అన్నాక. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ప్రభుపాల్ ద్వారా చెప్తారు, ఇంకొక లోపం వచ్చేసి మోహమాయలో పడిపోయి భ్రాంతికి గురవడం, ఇల్యూషన్ ఇంగ్లీష్లో అంటారు. అంటే అది లేనిది ఉన్నట్టుగా అనుకోవడం, ఉన్నది లేదనుకోవడం. అలా అంటే మనం ఒకటి చూస్తున్నాము, ఒకటి అనుకుంటున్నాము, ఒకటి ఆలోచిస్తున్నాము, లేకపోతే ఒకటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ మనకు అది సరిగ్గా మనకు అర్థం చేసుకోవట్లేదు, ఇంకోటి అర్థం చేసుకుంటున్నాం మనం. ఎలాగంటే తప్పుగా అర్థం చేసుకోవడం అన్నమాట, సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, భ్రమతో. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక ప్రభుపాద ద్వారా ఒక ఉదాహరణ ఇచ్చారు. ఇక్కడ ఉన్న ఉదాహరణలే మనం చర్చించుకుందాం. చాలా ఉదాహరణలు ఇచ్చారు ప్రభుపాదు ప్రతి దగ్గర. సో మనందరూ బద్ధజీవుల బద్ధవస్థలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మనం ఏమనుకుంటామంటే మనము ఈ శరీరము అని అనుకుంటాం, అని జీవిస్తాం. చాలా సామాన్య ప్రజలు, మన ఇస్కాన్ డివోటీసం కాదు, బయట వాళ్ళు ఎవరైతే ఆధ్యాత్మికత గురించి తెలియని వాళ్ళు, శాస్త్రాలు వేదిక గ్రంథాల గురించి చదవని వాళ్ళు, మామూలుగా ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా, ఎంత గొప్ప వైజ్ఞానికవేత్త అయినా, పండితుడైనా కానీ బయట ఎవరినైనా అడిగారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, మేమే ఈ శరీరం అంతే ఇదే అనుకుంటారు. ఇంకా ఆత్మ అనే విషయం వాళ్ళకి తెలియదు. కానీ మనము శరీరం కాదు, మనం అసలు ఆత్మ, ఈ శరీరంలో బందీ అయి ఉన్నాం అనే విషయం మనము భగవద్గీత ఇంకా మిగతా శాస్త్రాల్లోంచి నేర్చుకుంటాం. అవునా? సో ఇలా మామూలుగా అందరూ బద్ధజీవులు ఇలా మోహభ్రాంతులై ఉంటారనమాట. మోహభ్రాంతులై నేనే ఈ శరీరమై, అలా ఎన్నో మోహభ్రాంతులకు గురి అయి కూడా మనిషి జీవిస్తాడు. ఇదొక సమస్య, ఇదొక లోపం మనిషిలో. ఇంకోటి ఏంటంటే ప్రతి మనిషిలో మోసం చేయాలి అనే ఒక రకమైన వాసన ఉంటుందన్నమాట. అంటే ఒక రకమైన ఎప్పుడో తెలుసో తెలియక, అది మళ్ళీ అది ఎలా అంటే మోసం కూడా ఎలాగో జరగవచ్చు. ఏంటంటే ముఖ్యంగా ఎప్పుడు జరుగుతుందంటే అది తెలుసో తెలియక కూడా జరగవచ్చు అనమాట. మన చేత మోసం జరిగిపోవచ్చు. మనమే మోసం చేసుకోవచ్చు, ఇంకోనైనా మోసం చేయొచ్చు, అది జరగవచ్చు. మళ్ళీ ఎలా అంటే ఒక్కొక్కసారి మనం ఎప్పుడైనా మనం పెద్ద మూర్ఖులము అని వేరే వాళ్ళ ముందు తెలియనివ్వకుండా ఉండడానికి ఒకసారి మనం కొన్ని విషయాల్ని కప్పిపుచ్చవచ్చు, లేకపోతే కొన్ని నిజాల్ని దాచవచ్చు. కొన్ని విషయాల మనము ఎంతో తెలివైన వాళ్ళమని ప్రదర్శించుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి వేరే వాళ్ళ ముందట. సో ఇలా కొన్ని విషయాల్లో మనము చీట్ చేయడానికి ప్రయత్నిస్తాం అన్నమాట, చిన్నదో పెద్దదో. అలా ఇంకోటి వచ్చేసి ప్రభుపాద ద్వారా రాశారు, మన అన్ని ఇంద్రియాల్లో మనం ఏం గ్రహించినా ఏం చేసినా అన్నీ మన ఇంద్రియాల ద్వారానే కదా, మాధ్యంతోనే.
కానీ మన ఇంద్రియాలన్నీ కూడా లోపాల్లో ఉన్నాయంట. మన ఇంద్రియాల్లో కూడా లోపం ఉంది. ఏంటంటే అది లిమిటెడ్ అన్నమాట. మన ఇంద్రియాల ద్వారా మనం అన్ని విషయాలు గ్రహించలేము, తెలుసుకోలేము. సపోజ్ మన కళ్ళు ఉన్నాయనుకోండి, అంటే కొన్ని పరిమితులు ఉన్నాయన్నమాట, లిమిటెడ్. ఆ పరిమితుల లోపలే మనము ఆ ఇంద్రియాలని ఉపయోగించుకోగలం. అంటే ఇప్పుడు ఈ కళ్ళు ఉన్నాయనుకోండి, ఈ కళ్ళ ద్వారా మనం ప్రతి ఒక్క విషయాన్ని చూడలేము, కొన్ని విషయాలు మాత్రమే చూడగలను. ఇప్పుడు మన ముందు కరోనా వైరస్ తిరుగుతున్నా మనం చూడలేం, కానీ కరోనా వైరస్ అక్కడ ఉంది. కానీ మనకు బయటకు వెళ్తే కరోనా వైరస్ ఆ గాలిలో తిరుగుతుంది, కానీ మనకు కనిపించదు. మన కళ్ళు ఉన్నా కానీ కరోనా వైరస్ని చూడలేం. మరి కరోనా వైరస్ ఏమైనా ఆధ్యాత్మిక విషయమా? కాదు, అదొక భౌతిక జీవి మాత్రమే. ఆయన మనం చూడలేకపోతున్నాం. ఇంకా ఆధ్యాత్మిక విషయాల్ని ఆధ్యాత్మిక వస్తువుల్ని, భగవంతుడిని ఎలా చూడగలం ఈ యొక్క కళ్ళతో? అది సంభవం కాదన్నమాట. సో అలా ఎన్నో విషయాలు, చాలా చిన్నగా ఉండే విషయాలు, కరోనా వైరస్ లాంటివి మనం చూడలేము. అది మనలో ఉన్న లోపం. అంతేకాదు మన కళ్ళల్లో ఉన్న లోపం, పరిమితి ఏంటంటే మన కళ్ళ ద్వారా మనము అన్ని రకాల వస్తువులను కూడా చూడలేమంట. అంటే కొన్ని ఎక్స్రేస్ ఉన్నాయనుకోండి, ఎక్స్రేని మనం చూడగలమా? చూడలేము. అల్ట్రా వైలెట్ రేస్, యూవీ రేస్ ఉంటాయి, అవి మనం చూడలేము. అలా కొన్ని రేస్ని కూడా మనం చూడలేము. అంధకారంలో మనం ఏమీ చూడలేమండి. ఎంత మంచి కళ్ళు ఉన్నా సరే, మొత్తం అంధకారం ఉందనుకోండి, ఏమాత్రం లైట్ లేదనుకోండి, మనం చూడగలమా? మన చెయ్యిని మనమే చూసుకోలేము. కంప్లీట్ ఏమాత్రం వెలుతురు లేకుంటే ఏమీ చూసుకోలేము మనం. మనకు కళ్ళుండి కూడా లాభం లేదు. అంటే మనకు లైట్ కంపల్సరీ. మన కళ్ళు పనిచేయాలంటే కండిషన్ లైట్ ఆన్ ఉండాలంట. లైట్ ఉంటేనే మనం చూడగలం, లేకపోతే చూడలేము. సో ఇలా ఎన్నో లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట మన ఇంద్రియాలు. అలా మీరు చెవులు పుట్టుకోవచ్చు, మనం ఎన్నో శబ్దాలు వినలేము. కుక్కలు వినే శబ్దాలు మనం వినలేము. అలాగే మనము ప్రతి ఒక్క విషయంలో మనకి కొన్ని లోపాలు ఉన్నాయన్నమాట. లోపాలంటే పరిమితి ఉంది ప్రతి ఇంద్రియాల ద్వారా, మనం ఏదంటే చేయలేము దాని ద్వారా. సో అందుకనే మనము అన్ని విషయాలు, సరైన జ్ఞానాన్ని మన ఇంద్రియాల ద్వారా గ్రహించడం అనేది చాలా కష్టం. మన తెలివి ద్వారా గ్రహించుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మన ఇంద్రియాల్లో ఇన్ఫర్మేషన్ మనం సేకరించే దాంట్లోనే లోపాలు ఉన్నప్పుడు ఇంకా మనం దాని ద్వారా వచ్చే జ్ఞానంలో ఎన్నో లోపాలు రావచ్చు. అలా ఏమాత్రం లోపం లేని సరైన జ్ఞానాన్ని మరి మనకి ఎక్కడ దక్కుతుంది అంటే అది వేదాల్లో దక్కుతుంది. అందుకే మనకు వేదాలని చాలా అవసరం అన్నమాట. సో మరి అందుకని వేదాల్లో ఉన్న విషయాలు కూడా మనకు ఒక్కొక్కసారి కొన్ని అర్థం కాకపోవచ్చు, కానీ మనం వాటిని గ్రహించాలి. ఆ విషయాల గురించి కూడా మనం చర్చిద్దామంట. సో కొంతమంది అంటారు, అరే ఈ వేదిక గ్రంథాలు ఈ హిందూ గ్రంథాలు, ఇది వేద అంటున్నారు కానీ ఇది ఓన్లీ హిందువుల గ్రంథాలు, ఇది హిందూ ధర్మం వాళ్ళది, ఇది అందరు మనుషులకి సంబంధించిన విషయం కాదు అని కూడా కొంతమంది అంటారు. కానీ అలా కాదండి. వేదిక జ్ఞానం అనేది ప్రతి మనిషికి అవసరమైన జ్ఞానమే. ఇప్పుడు చూడండి, ముందు వేదిక గ్రంథాలని ఎవరు అంటే వేరే మతాల వాళ్ళు ఇది వేదిక గ్రంథము అంటే అది వేదాల్లో ఉండేవన్నీ హిందూ వాళ్ళకి సంబంధించి, అదొక హిందూ ధర్మానికి సంబంధించింది, మనకు దాంతో ఏం తీసుకునేది లేదు, పెట్టుకునేది లేదు అనుకునేవారు. కానీ ఈరోజు ముందు కూడా యోగా మొత్తం విశ్వవ్యాప్తంగా యోగా అందరూ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు అమెరికాలో కూడా నేర్చుకుంటున్నారు, అందరు యోగా చేయాలని చూస్తున్నారు. ఆ యోగా ఎక్కడి నుంచి వచ్చింది? మన వేదాల్లోంచి. ఆయుర్వేదం రాసే ఉంది పేరులోనే వేద అని. ఇప్పుడు అందరూ పాటిస్తున్నారు, ఆయుర్వేదం మందులను ఉపయోగిస్తున్నారు. వాడు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ప్రతి ఒక్కడు ఆయుర్వేదాన్ని ఉపయోగిస్తున్నాడా? యోగాసనాలు చేస్తున్నారా? నేర్చుకుంటున్నారా? ఎందుకు? వాళ్ళకి ఇప్పుడు అది ఉపయోగకరంగా ఉంది, మా జీవితంలో ఉపయోగపడుతుందని ఉపయోగించుకుంటారు. అలాగే వేదాల్లో ఉండే ప్రతి జ్ఞానం, ప్రతి విషయం ప్రతి మనిషికి ఉపయోగకరం. ముందు ఒకటే ధర్మం ఉండేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా, అది సనాతన ధర్మం. మెల్లిమెల్లిగా జనాలు ఒక్కొక్క ప్రదేశంలో ఆ సనాతన ధర్మాన్ని పాటించకుండా ఇంకా మెల్లిమెల్లిగా కొన్ని వేరే ధర్మాలు తర్వాత ప్రచురణలోకి వచ్చాయన్నమాట. సనాతన ధర్మం అనేది సనాతన కాలం నుంచి ఉంది, సృష్టికి ఆరంభం నుంచి ఈ సనాతన ధర్మం అనేది ఉంది. మీరు వేరే ధర్మాలు చూసుకున్నా కానీ అవన్నీ మహా అంటే 2-3 వేల సంవత్సరాల క్రితం నుంచి మొదలయ్యాయండి. బౌద్ధ ధర్మమే కానీ, క్రిస్టియన్ ధర్మమే కానీ, ఇస్లాం ధర్మమే కానీ,
ఇంకా జైను ధర్మమే కానీ ఇంకా ఏ ధర్మాలు ఉన్నా కానీ అవన్నీ రీసెంట్ అనమాట. 2-3 వేల సంవత్సరాల క్రితం నుంచే. దానికన్నా ముందు మరి ఏముండే మరి ఆ 3,000 సంవత్సరాలకు ముందు మరి క్రిస్టియన్ లేరు, ముస్లిం లేరు, బుద్ధ లేరు, సిక్కు లేరు, జైను లేరు, ఎవరు లేరు మరి వీళ్ళందరూ. అప్పుడు ఉన్నదంతా సనాతన ధర్మమే. సో అలా మెల్లిగా తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ సనాతన ధర్మాన్ని కొంతమంది పాటించక వేరే వేరే ధర్మాలను స్వీకరించారు, లేకపోతే కొన్ని ధర్మాలనే పాటించారు. ఏ ధర్మాన్ని పాటించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాటి గురించి మళ్ళీ కొద్దిగా మనకు రేపు కూడా చర్చ వస్తుంది భాగవతం శ్లోకంలో, అప్పుడు చూద్దామంట. సో ముఖ్యంగా ఏంటంటే మరి మనం ఏం ధర్మం, మనం హిందువా అంటే ఆ హిందూ అనే పేరు ఇక్కడ మనకు శాస్త్రాల్లో లేదండి. అసలు మనం ఎవరంటే సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళం. మనది వర్ణాశ్రమ ధర్మం లేకపోతే సనాతన ధర్మం అని చెప్పుకోవచ్చు అనమాట. హిందూ అనే పేరు మనకు ఎలా వచ్చింది మన ధర్మానికి అంటే ఇప్పుడు సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళని హిందూ ధర్మం పాటించే వాళ్ళు అంటున్నారు, కానీ ఆ పేరు అసలు శాస్త్రాల నుంచి రాలేదు, మనకి బయట వాళ్ళు ఇచ్చిన పేరు అని ఇక్కడ రాశారు ప్రభుపాదుల వారు. ఇంకొక దగ్గర లెక్చర్లో చెప్తారు ప్రభుపాదుల వారు, అది బయట దేశం వాళ్ళు మన సింధు నది ఇటువైపు అంటే భారతదేశంలో సింధు నదికి ఇటువైపు ఉన్న వాళ్ళు సా పలకలేక, ఇప్పుడు కూడా కొన్ని లాంగ్వేజెస్లో ఆ సా అనే అక్షరం పలకలేరు అనమాట వాళ్ళు. ఐ థింక్ పర్షియన్ అటువైపు వాళ్ళు. సో వాళ్ళ ఈ సింధు అని పలకలేక వాళ్ళు హిందూ అని పలికారనమాట. ఈ హిందూ నది అంటే సింధు నదిని హిందూ నది, ఆ హిందూనే తర్వాత మెల్లిగా ఇండస్ రివర్ అని అయిపోయింది, తర్వాత ఇండియా అయిపోయింది, అక్కడి నుంచి వచ్చింది పేరు. లేకపోతే ఈ హిందూ కూడా అక్కడి నుంచి వచ్చింది, ఆ సింధునే హిందూ అని, ఆ సింధు రివర్కి అటువైపు ఉన్న వాళ్ళని హిందూస్గా అనేసి వాళ్ళు ఏ ధర్మం పాటిస్తున్నారో అప్పుడు ఆ సనాతన ధర్మం ఏ ధర్మం అయితే ఏంది అక్కడ ఉన్న వాళ్ళందరూ హిందూ ధర్మస్తులు, హిందూ ధర్మం పాటించే వాళ్ళు అని అలా పేరు పడిపోయిందనమాట. సో కానీ మనది వచ్చేసి వర్ణాశ్రమ ధర్మం లేకపోతే సనాతన ధర్మం. సో ఇలా మన శాస్త్రాలు వచ్చేసి వైదిక శాస్త్రాలు అనేది అందులో వచ్చేవి జీవిత సత్యాలు, అన్ని జ్ఞానం, మొత్తం జ్ఞానము అందులో ఓన్లీ సత్యమే ఉంటుందండి. అందులో ఉన్నవన్నీ ట్రూత్స్ అనమాట. కొన్ని మనం రుజువు చేయగలగొచ్చు, కొన్ని రుజువు చేయలేకపోవచ్చు, కొన్ని అర్థం చేసుకోగలము, కొన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు మన మెదడుకి, మన జ్ఞానంతో, బుద్ధితో. అలాగే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి అని ప్రయత్నించినప్పుడు, కొన్ని విషయాలు చదివినప్పుడు అవి ఎన్నో కాంట్రడిక్టరీగా కూడా అనిపించవచ్చు. కాంట్రడిక్షన్ అంటే ఏమంటాం మనం ఇంగ్లీష్లో, తెలుగులో కాంట్రడిక్షన్ని అంటే వ్యతిరేకంగా, ఒకటికొకటి వ్యతిరేకంగా కూడా ఉన్నాయి అనిపించవచ్చు. ఎలాగా అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ ఇచ్చారు భారతదేశంలో. ఒక ఉదాహరణకి మన వేదాల ప్రకారం ఇక్కడ ఇచ్చారు, మనము ఎన్నో ఒక ఇంటిని కడగడానికి, శుభ్రం చేయడానికి, ఇంకా ఒక వస్తువుని కానీ ఒక ప్రదేశాన్ని కానీ శుభ్రపరచడానికి, శుద్ధం చేయడానికి కూడా ఆవు పేడని యూజ్ చేస్తాం. ఉపయోగిస్తాం ఆవు పేడని. మరి ఆవు పేడ అనేది ఒక పశువు యొక్క విష్ట మల, అవునా? అలా పశువు యొక్క విష్టని మరి వేదిక గ్రంథాల ప్రకారం దాన్ని స్పర్శిస్తేనే అది అశుద్ధం, మనం అపవిత్రం అయిపోతాం. ఒక పశువు కానీ మనిషి కానీ ఆ యొక్క మలాన్ని, విష్టని స్పర్శిస్తే కూడా మీరు స్నానం చేయాలంటే వెంటనే వెళ్ళి, ఎందుకంటే మనం అపవిత్రం అయిపోతాం, అంటే అశుద్ధత అది. మరి అటువంటిది ఆ వేదిక గ్రంథాల్లోనే ఎలా చెప్పారు? ఒక ఆవు కూడా ఒక పశువే కదా, మరి ఆ పశువు యొక్క పేడని మాత్రం మీరు ఇంటి ఇల్లిపాది అన్ని దగ్గర మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఊర్లలో చాలా ముఖ్యంగా గోడకంతా రాసి పెడతారు, మళ్ళీ కింద అంతా మనము కడగడానికి కూడా ఇల్లు, మరి ముంగిట అంతా కూడా పేడ నీళ్ళు చల్లుతారు. మరి ఇదేంటి? అందుకే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఆశ్చర్యపోయారు, ఇది ఎక్కడి సంస్కృతి వీళ్ళది, భారతదేశం వాళ్ళది, వీళ్ళందరూ ఏంటి ఇలా ఆవు పేడను, అదొక పశువు యొక్క దాన్ని అంటరాని వస్తువు, దాన్ని తీసుకొని వీళ్ళన్నీ నీళ్లు కలిపి మొత్తం ఇల్లంతా చల్లేసుకుంటున్నారు, ఏంటిది అసలు, ఇది ఏం సంస్కారం, వీళ్ళందరూ వీళ్ళది ఇంకా సంస్కారం ఎంత వెనకబడి ఉన్నారు వీళ్ళందరూ, వీళ్ళకి మనం సంస్కారం, సభ్యత అంటే ఏందో నేర్పివ్వాలి అని అనుకున్నారన్నమాట. కానీ మన వేదిక గ్రంథాల ప్రకారం ఇలా ఉంది. అదే విషయాన్ని మన ప్రభుపాల ద్వారా రాశారు ఒక దగ్గర. తర్వాత రుజువైందంట, ల్యాబొరేటరీలో ప్రూవ్ చేశారు.
కలకత్తాలో అని చెప్పారు. వైజ్ఞానికులు పరిశోధనలు కలిపి తర్వాత తెలిసింది ఏంటంటే ఎన్నో మన ఈ యొక్క ఆవు పేడలో ఎన్నో రకరకాల ఔషధ గుణాలు మరియు యాంటీసెప్టిక్ శానిటైజింగ్ ప్రాపర్టీస్. ఇప్పుడు శానిటైజర్ యూజ్ చేయాలి కదా ప్రతి దగ్గర ప్రతిసారి మనం, ఎందుకంటే మనకి ఈ కరోనా వైరస్తో తప్పించుకోవడానికి, బారిన పడకుండా ఉండడానికి. సో మీ అందరూ ఉపయోగించండి. సో అలా మనం వెంటనే ఎప్పటికీ అప్పుడు శానిటైజర్ యూజ్ చేస్తూ ఉంటాం. మనకు అలా అంటే అది మనను అలాంటి యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఇందులో ఉన్నాయని తెలిసింది. సో అలా ఇంట్లో చల్లినప్పుడు, అవన్నీ ఇంటి ముంగట చల్లినప్పుడు అంటే అక్కడంతా ఇలాంటి ఏ రకమైన బ్యాక్టీరియా ఇలాంటివి రాకుండా పరిశుభ్రంగా ఉంటుందన్నమాట. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ ప్రాపర్టీసు ఈ యొక్క ఆవు పేడలో ఉన్నాయని మరి తెలిసింది. సో మరి మన వైదిక గ్రంథాల్లో ఏ విషయాలు చెప్పినా అవన్నీ పర్ఫెక్ట్ అన్నమాట. అందులో ఏమాత్రం లోపాలు లేవు. ఎందుకు అంటే ఈ వైదిక జ్ఞానం వచ్చేసి మానవుడు సృష్టించింది కాదు. ఈ వైదిక గ్రంథాలు మానవుడు రచించినవి కాదు. ఇదంతా వేదిక జ్ఞానం అనేది భగవంతుడు నుంచి వస్తుంది. భగవంతుడు ఊపిరి పీల్చుకున్నప్పుడు, ఊపిరి వదిలినప్పుడు అందులోంచి 4 వేదాలు పుట్టాయి. సో ఆ జ్ఞానాన్ని భగవంతుడు బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. బ్రహ్మదేవుడి నుంచి పరంపరలో మనకు వస్తుంది. ఈ జ్ఞానం అనేది అపౌరుషేయ, అంటే ఒక పురుషుడు రచించినది కాదు, మనం ఒక మనిషి రచించినది కాదనమాట. అపౌరుషేయ, ఎందుకంటే మనిషి మనలాంటి వారి ఒక రచించిన జ్ఞానంలో లోపాలు ఉండొచ్చు. ఎందుకు అంటే మనకే 4 లోపాలు ఉన్నాయని చూసుకున్నాం ప్రతి మనిషికి. సో మనము రచించిన జ్ఞానంలో లోపాలు ఉండొచ్చు. ఈ వేదిక జ్ఞానంలో ఎందుకు లోపాలు లేవు, అది ఎంతో పర్ఫెక్ట్ అనమాట. ఏమాత్రం లోపాలు లేవు. ఎందుకంటే అది భగవంతుడి నుంచి ఆ జ్ఞానం డైరెక్ట్గా వచ్చింది. అందుకే అన్నాను కొన్ని విషయాలు ఇలా, ఇప్పుడు ఆవు పేడ విషయాలు ఎలా బ్రిటిష్ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు, అలాగే ఇప్పుడు మనం కొత్తగా అంటే బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టంలో అది వాళ్ళు స్థాపించిన ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనమాట. మన వాళ్ళకి తెలియదు ఎలా చదువు చెప్పాలని వాళ్ళు నేర్పించారు ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టి, మన గురుకులాలన్నింటినీ నాశనం చేసి. సో మరి ఎడ్యుకేషన్ సిస్టంలో చదివిన వాళ్ళు ఇలా చదివారనుకో, వేదాల్లో ఆవు పేడ, ఆవు పేడతో ఎవరైనా ఇల్లు కడుగుతారా అంటారనమాట. ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో, బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టంలో, వేదిక గ్రంథాల జ్ఞానం తెలియని వాళ్ళు, వేదిక సంస్కృతి సభ్యత తెలియని వాళ్ళు. సో అదనమాట. సో వేదిక గ్రంథాల్లో మనకు జ్ఞానం అనేది ఉంది, సరైన జ్ఞానం అక్కడ ఉంటుంది. భగవంతుడి విషయం కూడా మనం తెలుసుకోవాలి అంటే, భగవంతుడు మనం పరమపిత అనే విషయాన్ని మనం ఎలా తెలుసుకుంటాము? మీరు మీ యొక్క తండ్రి ఎవరు అని తెలుసుకోవడానికి అన్నిటికన్నా సులువైన మార్గం ఏంటంటే, ఒక చిన్న పిల్లాడికి తన తండ్రి ఎవరు అని తెలుసుకునే సులువైన మార్గం ఏంటంటే, వాళ్ళ అమ్మని అడిగితే వాళ్ళ అమ్మ చెప్తుంది ఈయనే మీ నాన్న అని, ఈయనే మీ తండ్రి అని. చాలా సులువైన మార్గం, అంతేనా? ఇంకో విధి విధానం ఏంటో తెలుసా? మీరు DNA టెస్ట్ చేయొచ్చు అనమాట, నా తండ్రి ఎవరో కనుక్కోవడానికి. ఆ విధానం ఏంటంటే, మరి ప్రతి ఒక్క పురుషుడు DNA టెస్ట్ చేయాలన్నమాట. నా DNAతోని ఆ పురుషుడు DNA మ్యాచ్ అవుతే అప్పుడు నేను నా తండ్రి అని. అంటే మనం ఈ సృష్టిలో అంటే పృథివీ మీద ఉన్న ప్రతి ఒక్క మనిషితో మరి DNA టెస్టింగ్ చేయించాలి. మరి అది సాధ్యమయ్యే పనేనా? అది సాధ్యం అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, అప్పటి వరకు నువ్వు ఉంటావో, బతుకుతావో, చచ్చిపోతావో తెలియదు. సో అందులో మళ్ళీ ఆ టెస్ట్లు ఎక్కడో తప్పులు జరుగుతాయి. మళ్ళీ అది మనుషులు చేసే టెస్టులు, ఎన్ని టెస్టులు సరిగ్గా జరుగుతాయి, ఎన్ని టెస్టులు తప్పులు జరుగుతాయి, ఎవరికి తెలుసు? సో ఇలా ఎన్నో సమస్యలు అనమాట. అందుకే మనం సులువైన మార్గం ఏంటంటే, అమ్మని అడిగితే చెప్పేస్తాం ఎవరు తండ్రి ఎవరు నాన్న. అలాగే ఈ వేదాలు మనకు అమ్మలాగా అనమాట. ఆ భగవంతుడు పరమపిత, మన పరమపిత అని చెప్పే ఆ తల్లి వేదాలు అన్నమాట. అది ఇక్కడ మనకు రూపాల ద్వారా రాస్తారు. అందుకనే వేదాలను అంటారు శృతి మంత్రాలు ఇవన్నీ. శృతి అంటే ముందేంటంటే వేదాలని ఎలా నేర్చుకునేవారంటే గురు పరంపరలోనే, కానీ గురువు చెబితే శిష్యుడు విని నేర్చుకునేవాడు అనమాట. అప్పుడు ముందు కాలంలో అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగంలో అప్పుడు మనుషులు ఇలా బుక్కు పెన్ను ఇలాంటివి అవసరం లేదనమాట. ఒక్కసారి వాళ్ళు గురువుల దగ్గర వింటే దాన్ని ఇంక వాళ్ళు గుర్తుంచుకుంటారనమాట జీవితాంతం. అలాంటి స్మరణ శక్తి ఆ కాలంలో జనాలకు ఉండేది. వారిని శృతిధర్ అనేవాళ్ళు. శృతిధర్ అంటే ఒక్కసారి వింటే గుర్తుండిపోతుంది అనమాట వాళ్ళకి. వారిని శృతిధర్ అంటారు. సో ముందు కాలంలో మనుషులు శృతిధర్. కానీ మనకు తెలుసు కదా, కలియుగంలో స్పెషల్
మనుషులు ఉంటారనమాట. భాగవతంలో మనం చదువుకున్నాం ఫస్ట్ స్కందంలోనే. ప్రాయణల్పాయుష సభ్య కళావస్మిన్ యుగే జన మంద సుమందమతయో మంద భాగ్యా ఉపాదృత. మంద సుమంద అంటే చాలా మందంగా ఉంటుందన్నమాట మన తెలివి, మన స్మరణ శక్తి ఇంకా చాలా తక్కువ, ఆయువు తక్కువ. సో మనకు ఇంత తక్కువ తెలివి ఉంటుంది, తక్కువ అర్థం చేసుకునే అంత తెలివి లేదు. ఇంకా మనం అనుకుంటాం మోడర్న్, ఇప్పుడు ఆధునిక మనిషి ఎంతో ప్రగతి సాధించాడు, ఇప్పుడు ఆధునిక మనిషికి ఇంత జ్ఞానం తెలివితేటలు మన పూర్వీకుల లేదు. మన పూర్వీకులందరూ వాళ్ళకంత జ్ఞానం లేదు, బుద్ధి లేని వాళ్ళు, ఎక్కువ తెలివితేటలు లేవు, మనకి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి, చూడండి మనం ఎన్ని ఆవిష్కరణ చేసాము, ఎన్ని రకాల టెక్నాలజీని డెవలప్ చేసాము అని మనం అనుకుంటాం. కానీ పూర్వీకులకు ఎంతో జ్ఞానం ఉండేది, ఋషులకు మునులకు ఉన్నంత జ్ఞానం మనకు లేదు. అవునా? సో దాని గురించి మళ్ళీ సపరేట్గా ఎప్పుడైనా చర్చించుకుందాం. కానీ ఇప్పుడు ఈరోజు విషయం వచ్చేసి మనము ఇలా వైదిక జ్ఞానాన్ని మనము స్వీకరించాలి చెప్పాను కదా. సో ఈ వేదిక జ్ఞానం ద్వారా మనము ఆ భగవంతుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. ఇంకా మన జీవిత సత్యాలు, జీవనం గురించి, మనిషి జీవితం ఎందుకు అనే విషయాలు కూడా మనకు తెలుస్తుంది. సో అలా కాకుండా అంటే మనం మామూలుగా ఏంటంటే మొత్తం జ్ఞానాన్ని నేర్చుకునేకి ఎన్నో విధి విధానాలు ఉండొచ్చు. ముఖ్యంగా 3 వర్గాలుగా మనం విభజిస్తే, ఒకటి ప్రత్యక్ష ప్రమాణ్, ఇంకోటి అనుమాన ప్రమాణ్, ఇంకోటి శబ్ద ప్రమాణ్ అంటారు. ఈ వేదాల నుంచి గురు పరంపరలో తెలుసుకునేదాన్ని శబ్ద ప్రమాణం అంటారు. ఇంకొకటి చెప్పాను కదా, మనం రీసెర్చ్ చేసి, మనం ఇప్పుడు ఆ పిల్లాడు అంటాడు కదా, నేను నా తండ్రిని తెలుసుకోవాలంటే నేను DNA టెస్టింగ్ చేసి అందరికీ తెలుసుకుంటాను, అదనమాట. పరిశోధనలు చేసి నేనే తెలుసుకుంటాను నా యొక్క బుద్ధితో, నా యొక్క తెలివితేటలతో. అందులో 2 రకాలు, ఒకటి ప్రత్యక్ష, ఇంకోటి అనుమాన. ప్రత్యక్ష అనుమానంలో ఏంటంటే, అంటే మనము వేదిక జ్ఞానం నేర్చుకోవడానికి కూడా అందులో కూడా ప్రత్యక్ష ఇంకా అనుమాన యూజ్ చేయొచ్చు తప్పకుండా. ఓహో, బ్యాటరీ కొద్దిగా అయిపోతుంది, ఒక్క సెకండ్. ఓకే. సో ప్రత్యక్ష అంటే మనం ప్రత్యక్షంగా మన కళ్ళతో, మన ఇంద్రియాలతో తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, జ్ఞానాన్ని సేకరించడం. అంటే సపోజ్ ప్రభుపాల్ ద్వారా చెప్తున్నాను, ఒక సూర్యుడు ఉన్నారనుకోండి, ఆకాశంలో మనం సూర్యుడు చూస్తాం. ఇప్పుడు మనం సూర్యుడు చూసామనుకోండి, మనకి ఎలా కనిపిస్తాడు సూర్యుడు? గుండ్రంగా ఇలా ఇంత సైజు కనిపిస్తాడు. మనం చూడొచ్చు, ఇలా చేతితో పెట్టి చూసుకోవచ్చు అనమాట, ఇంత ఉంటాడు సూర్యుడు. కానీ సూర్యుడు ఇంతేనా ఉండేది? సూర్యుడు ఇంత ఉంటాడా? ఇంత ఒక్కొక్కసారి ఇంతలో కూడా మనం చూసుకోవచ్చు. మరి సూర్యుడు ఇంత ఉంటాడా? కాదు కదా. సూర్యుడు అసలు చాలా పెద్దగా ఉంటాడు. ఆ విషయాలన్నీ, ఎంత పెద్దగా సూర్యుడు ఉంటాడో, సూర్యుడు ఎలా తిరుగుతాడో, ఎలా పనిచేస్తాడో, ఆ విషయాలన్నీ భాగవతంలో, శాస్త్రాల్లో ఉన్నాయి. మరి అక్కడ నుంచి మనం తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు మన కళ్ళతో తెలుసుకోవాలి అనుకుంటే మనం అంత జ్ఞానాన్ని సంపాదించుకోలేము. సూర్యుడు ఎలా ఉంటాడో, ఎంత పెద్దగా ఉన్నాడో అనే విషయాన్ని ఇక్కడ నుంచి చూసి మనం తెలుసుకోలేము. అలా అనమాట. అది ప్రత్యక్ష ప్రమాణం. అంటే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా మనం అన్ని విషయాలు, ఎందుకంటే మన లోపాలు కూడా ఉన్నాయి కదా, 4 లోపాలు, అదొకటి. ఇంకొకటి వచ్చేసి కూడా మనం తెలుసుకోవాలన్నా అన్ని విషయాల్ని పూర్తిగా తెలుసుకోలేము అన్నమాట. కొన్ని విషయాలు మాత్రం తప్పకుండా తెలుసుకోగలం. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే మనము మన యొక్క లోపాలతో గ్రహించిన కొంత జ్ఞానాన్ని సేకరించి, మన అనుభవాన్ని ఉపయోగించి విషయాల్ని మన చేతనతో, బుద్ధితో కల్పన చేస్తూ, ఆలోచించి ఒక జ్ఞానాన్ని, ఒక కంక్లూజన్కి, ఒక సారాంశాన్ని మనం అనుకుంటాం అన్నట్టు, ఊహించుకున్నాం. ఇది ఉండొచ్చు, ఇది కావచ్చు. అలాంటి ఒక జ్ఞానం, అలాంటి ఒక థియరీ ఏంటంటే డార్విన్ థియరీ. అంటే మనకు స్కూల్లో నేర్పిస్తారు కదా, అందరికీ స్కూల్లో ఏం నేర్పిస్తారు? మీరు మనిషి ఎలా పుట్టాడు, ఎక్కడి నుంచి మనిషి జన్మించాడు, ఎక్కడి నుంచి వచ్చింది మనిషి జాతి అంటే కోతుల నుంచి వచ్చిందని నేర్పిస్తారు. అది ఎలా తెలిసింది అంటే ఆ డార్విన్ అనే ఒక సైంటిస్టు ఈ యొక్క రచన చేశాడనమాట. ఆయన ఒక కల్పిత రచన ఇది. దీనికి ఏ సాక్ష్యము లేదు. మనిషి కోతి నుంచి వచ్చాడనే దానికి ఏ సాక్ష్యము లేదు. మరి ఏం సాక్ష్యం అంటే ఈయన ఒక కల్పిత రచన అనమాట. అది ఆయన ఊహించుకున్నాడు, అలా ఆలోచించి ఇలా ఊహించాడనమాట.
కోతి చూడ్డానికి మనిషి చూడ్డానికి కొన్ని పోలికలు ఉన్నాయి, అంటే కోతి నుంచే మనిషి వచ్చాడు అని ఆయన రాశాడనమాట. ఆయనకి ఏ ఆధారాలు లేవు, ఏ సాక్ష్యం లేదు. మరి దాన్ని సైన్స్ అంటారా, దాన్ని విజ్ఞానం అంటారా? మరి ఏం చేస్తారు? మరి వైజ్ఞానికులు ఎందుకు స్వీకరించారంటే మనకి వాళ్ళు మరి అది స్వీకరించకుంటే మరి వేదాల్లో ఉన్న విషయాన్ని స్వీకరించాలి. అది స్వీకరించాలంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు సృష్టించాడు అని స్వీకరించాలి. కానీ వాళ్ళు స్వీకరిస్తారా? ఆహా, మేము స్వీకరించం. కొంతమంది ఉన్నారు, అందరు వైజ్ఞానికులు అలా కాదు. కొంతమంది భక్తులు భగవంతుడిని ధ్యానం చేసుకుంటారు, వాళ్ళకి శ్రద్ధ కూడా ఉంది. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు కూడా పొట్టుకుటికి ఏవో చేసుకోవాలి కదా, కష్టాలు అలా అనమాట. నేను జోక్ చేయట్లేదు. నేను ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్లో కూడా క్లాసులు తీసుకున్నాను కలకత్తాలో ఉన్నప్పుడు. అందులో తెలుగు వాళ్ళు కూడా ఉండే చాలామంది పిలిచారు నన్ను. నేను క్లాస్ తీసుకున్నాను. పిహెచ్డి వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. పిహెచ్డి చేస్తుంటే నేను అడిగాను, మరి మీరు డార్విన్ థియరీ నమ్మకాన్ని పెట్టుకొని ఇది నమ్ముతారు కదా, దీని ప్రకారం మీరు మరి ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు, మరి ఈయన థియరీ అయితే మరి మన శాస్త్రాల ప్రకారం విరుద్ధం కదా, మరి ఎందుకు ఇవన్నీ చేయడం అంటే, ఏం చేస్తాం ప్రభుజీ, మరి మనం ఇన్ని సంవత్సరాలు చదివాం, మరి వృధా కాకూడదు కదా, మరియు మళ్ళీ నాకు ఈ పరిశోధన చేస్తే నాకు నెలకు 15,000 25,000 స్టైఫండ్ వస్తుంది, దాంతోనే కదా బతికేది, మరి మళ్ళీ దాని తర్వాత దీనిపైన మనకి జాబులు అవన్నీ వచ్చేది, కెరియర్ అంతా ఉన్నది దీనిపైనే కదా, కాబట్టి ఇదే సైంటిస్ట్గానే బతకాలి మనం అంటే. సైంటిస్టులు కూడా ఆ జీవన విధానం కోసం బతుకుతున్నారన్నమాట, వైజ్ఞానిక యొక్క వృత్తిని పాటిస్తున్నారన్నమాట. ప్రతి సైంటిస్ట్ ఏదో కనిపెట్టాలి, ఏదో ఉద్ధరించాలి, అసలు సత్యం ఏంటో తెలుసుకోవాలని రీసెర్చ్ అనేది చేయట్లేదు. చాలాసారి పరిశోధనలు అనేవి పెద్ద పెద్ద కంపెనీలు చెప్తాయన్నమాట, మీరు ఇలా పరిశోధించండి. ఏం పరిశోధన చేయాలి? మీరు మా సబ్బు ఉపయోగిస్తే ఎంత మేలు జరుగుతుంది చర్మానికి, ఇలాంటి మేలు జరుగుతుందని మీరు రుజువు చేసి పరిశోధనల ద్వారా తేల్చి అలాంటి పరిశోధనలు చేసి మాకు చెప్పండి. అలా చేయించుకుంటారు అనమాట డబ్బులు ఇచ్చి. మరి చాలామంది డబ్బుల కోసమే పనిచేస్తారు, పరిశోధకులు కూడా చాలామంది అలా చేస్తారనమాట. ప్రతి ఒక్కరిని కాదు కానీ ఉంటారు చాలామంది అలా. సో అందుకనే మన సైంటిస్టులు చెప్పేది మనం గుడ్డిగా కూడా నమ్మకూడదు అనమాట, ప్రతి ఒక్కటి సత్యం అనేసి. అవునా? ఈరోజు చెప్తారు ఇదని, తర్వాత ఇంకోటి అని చెప్తారు. సో ఎందుకంటే వాళ్ళకు కూడా 4 లోపాలు ఉన్నాయి కదా, సైంటిస్టులు కూడా మనుషులే కదా, వైజ్ఞానికులు కూడా, వాళ్ళలో కూడా లోపాలు ఉన్నాయన్నమాట. సో ఇలా డార్విన్ కూడా ఒక సైంటిస్ట్, అలా గొప్ప సైంటిస్టు. అలా మన ప్రభుపాదుల వారు డార్విన్ని ప్రతిసారి ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు, అంటే ఎప్పుడు అవసరం వచ్చినప్పుడల్లా ఇలా సందర్భానుసారంగా చెబుతూ ఉంటారన్నమాట. ఎలా ఆయన అందరినీ మోసగించాడు, సామాన్య ప్రజలను ఎలా మోసం చేశాడు, ఇలా కల్పితమైన శాస్త్రాలు రచించి వాటిని వైజ్ఞానంగా ప్రచారం ఎలా చేశారు, మోసం ఎలా చేస్తున్నారు సైంటిస్టులు కూడా అనే విషయాన్ని డార్విన్ ఉదాహరణతో చాలాసార్లు ప్రభుపాదుల వారు చెప్పారన్నమాట, చాలా సందర్భాల్లో. ఇక్కడ కూడా మనకి పుస్తకంలో రాసింది ఆయన ఉదాహరణ. అర్థం చేసుకోవడం చాలా ఇష్టం. అంటే చాలామందికి తెలియకపోవచ్చు డార్విన్ పేరు, కానీ ఆయన చేసిన రచన మాత్రం బాగా తెలుసు అన్నమాట. చాలామంది ఇప్పటికి కూడా అదే నమ్ముతారు, మనం కోతుల నుంచే వచ్చామనేసి. నేను పిల్లల్ని అడిగితే చెప్తారనమాట. అంటే భక్తులు కూడా పిల్లలు తెలియక ఏం చదువుకున్నారు, స్కూల్లో ఇవే చదువుకున్నారనమాట. అందుకే అండి చెప్పింది, స్కూల్లో అన్ని విషయాలు సరైన నేర్పించరు, మనం కోతుల నుంచి వచ్చామని నేర్పిస్తారు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం భగవంతుడు సృష్టించాడు, మనం భగవంతుడి నుంచి వచ్చాము. ఆ పైలోకాన్ని నుంచి, అక్కడ నుంచి ద్వేషించి భగవంతుడిని ఈ యొక్క భౌతిక ప్రపంచానికి వచ్చాం. మళ్ళీ మనం తిరిగి అక్కడికి వెళ్ళాలి, అంతేగాని మళ్ళీ కోతుల్లా తయారవ్వకూడదు అనమాట. సో అందుకని జనాలు ఏమంటారు, ఎలాగో కోతుల నుంచే కదా మనం వచ్చింది, మళ్ళీ కోతిలాగా వ్యవహరిస్తే అందులో తప్పేముంది అనుకుంటారు. అందుకే మనము అర్థం చేసుకోవాలి, మనం వచ్చింది కోతుల నుంచి కాదు అని. మనకి ప్రతి ఒక్కరి గోత్రం అనేది ఉంటుంది తెలుసా, మీ అందరికీ ఏదో గోత్రాలు ఉంటాయి. ఆ గోత్రం అంటే ఏంటంటే ఏదో ఒక ఋషి పేరు, అది ఆ ఋషి యొక్క వంశంలో వచ్చారనమాట. అందులో 2 రకాల వంశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆ ఋషి యొక్క వంశంలో అంటే ఆయన యొక్క పుత్రుడు యొక్క పుత్రుడు యొక్క పుత్రుడు, అలా ఒకటి హెరిడిటరీ వంశం. ఇంకొకటి శిష్య పరంపరలో కూడా, అంటే మీరు ఆ ఋషి యొక్క గురు శిష్య పరంపరలో వచ్చి ఉంటారు, మీ యొక్క అంటే పరివారం వంశం. అలా అంటే మన గోత్రాల ద్వారా మనకు తెలిసిపోతుంది అసలు ఏ ఋషికి మనం కనెక్టెడ్ అని. ఆ ఋషులందరూ కూడా, పెద్ద పెద్ద ఋషులందరినీ కూడా బ్రహ్మదేవుడు సృష్టించాడు. అవన్నీ మనం రేపు నుంచి మళ్ళీ ఇంకా భాగవతంలో చూస్తాం, ఎలా బ్రహ్మదేవుడి నుంచి ఎంతమంది ఋషులు, ఇంకా సృష్టి, ఒక్కొక్క జీవి సృష్టి ఎలా జరిగింది అనేది కూడా మనము భాగవతంలో రేపటి నుంచి ఇంకా మిగతా వచ్చే అధ్యాయాల్లో అవే చూడబోతున్నాం. సో ఇలా మనం ఎన్నో విషయాలు, సరైన జ్ఞానాన్ని మనం వేదిక గ్రంథాల ద్వారా తెలుసుకోగలం అన్నమాట. సో ఇక్కడ
ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఇలా మన వైజ్ఞానం ద్వారా అన్ని విషయాలు అర్థం చేసుకోలేము. ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని ఇప్పటివరకు మన వైజ్ఞానికులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఇంకా ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహం వరకు కూడా వెళ్ళే అంత యోగ్యతను కూడా సాధించలేకపోయారు. భవిష్యత్తులో వెళ్ళగలిగినా కానీ ఎంతో పెద్దదండి మన యొక్క, ఎంత పెద్దది మీరు అడగండి ఒక వైజ్ఞానికుని. మన యూనివర్స్ అంటారు కదా, బ్రహ్మాండం, మన యొక్క బ్రహ్మాండం ఎంత పెద్దదని అడగండి, వాళ్ళకి తెలియదు ఎంత పెద్దదో. ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క సమాధానం ఇస్తాడు, ఇంత అంత అని. కానీ మనకు భాగవతంలో ఉంది మన బ్రహ్మాండం సైజ్ ఎంతో క్లియర్గా ఉంది, మనం చూస్తాం, అవన్నీ కూడా భాగవతంలో వస్తాయి. మరి మనము ఇప్పటివరకు మన శాస్త్రజ్ఞులు కానీ, వైజ్ఞానికులు కానీ, సైంటిస్టులు కానీ ఒక నెక్స్ట్ గ్రహం వరకు కూడా వెళ్ళలేకపోయారు. ఇంకా మొత్తం భౌతిక సృష్టి చివరి వరకు అయితే వెళ్ళనే లేదు. మరి ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఈ భౌతిక ప్రపంచం బయట ఉంది, అవునా? భౌతిక జగత్తు బయట మన ఆధ్యాత్మిక ప్రపంచం ఉందన్నమాట. ఒక్క నిమిషం కొద్దిగా వాటర్ తాగేస్తాం. మరియు అది మన ఆధ్యాత్మిక విషయాల్ని, వస్తువుల్ని మనం ఎలాగో మన భౌతిక దృష్టికోణంతో ఎప్పుడు చూడలేము, అర్థం చేసుకోలేము. సో మరి అందుకనే మనకు వేదాలు అనేది, ఇలా ఈశోపనిషత్తు ఇంకా మిగతా వేదిక గ్రంథాలు అనేది మనకు చాలా ముఖ్యం. వీటి నుంచి మనం అసలైన జ్ఞానాన్ని నేర్చుకోగలం. సో ముందు గురుకులంలో ఈ వేదిక గ్రంథాల నుంచే జ్ఞానాన్ని నేర్పేవారు, సరైన జ్ఞానం నేర్చుకునేవారు అందరూ. సో ఇప్పుడు కృష్ణుడు వచ్చేసి ఈ అన్ని వేదాలు చదివి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, వేదైశ్చ సర్వేర్ అహం ఏవ వేద్యో అని కృష్ణుడు భగవద్గీతలో అన్నాడు. అన్ని వేదాలు చదివి మీరు అర్థం చేసుకోవాల్సింది నన్నే. అందుకే ప్రభుపాల ద్వారా ముందే కృష్ణుడి గురించి చెప్పేశారు. అందుకే మనం కృష్ణుడి నామం జపించండి, కృష్ణుడిని ధ్యానించుకోండి. అందుకంటే అది సారం, అన్ని వేద గ్రంథాల సారం అది కృష్ణుడే చెప్తున్నాడు స్వయంగా. సో మరి ఇలా వేదిక గ్రంథాలని చదివి ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వాళ్ళలో కూడా రెండు రకాలు ఉంటారు. మనం దీని గురించి మనము భాగవతంలో కూడా చాలాసార్లు చర్చించుకున్నాము, అందుకే ఎక్కువ చర్చించిన విషయాన్ని. ఆ రెండు రకాల మనుషుల్ని, ఆ రెండు రకాల ఆధ్యాత్మిక మార్గంలో నడిచే మనుషుల్ని ఒకరిని మాయావాదులు అంటారు. ఎవరైతే శంకరాచార్యుణ్ణి అనుసరిస్తున్నారో. ఇంకొకరు వచ్చేసి వైష్ణవులు. అది అంటే మనం అందరం వైష్ణవులు. మన ఆచార్యులు వచ్చేసి మధ్వాచార్య, రామానుజాచార్యులు, ఇంకా విష్ణుస్వామి, ఇలా ఎంతోమంది వైష్ణవ ఆచార్యులు అన్నమాట. సో మరి మనము కానీ ఈ ఆధ్యాత్మికత పదంలోని శంకరాచార్యుల్ని అనుసరించే వారైనా ఈ వేదిక గ్రంథాలని మనము నమ్ముతామన్నమాట. ఇదే మనకు ఆధారం. ఇందులో ఉంచే మనం జ్ఞానాన్ని తెలుసుకుంటాము, ఇందులో ఉన్న జ్ఞానాన్ని మనం స్వీకరిస్తాము. సో మనం అందరము కూడా వైష్ణవులు కూడా కృష్ణుడు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని మనం స్వీకరిస్తాము. అదే కృష్ణ భావనామృత అంటే. సో ఇది సులువైన మార్గం అన్నమాట. ఇంకో మార్గం చెప్పాం కదా, అదే మనం ఆరోహ పంథ అంటారు. అంటే మనమే పరిశోధనలు చేసి ప్రత్యక్షంగా మన కళ్ళతో చూసి తెలుసుకొని ఆలోచించి బుద్ధితో తెలివితేటలతో ఏదైతే అర్థం చేసుకుంటామో పరిశోధనలు చేసి, అది ఇంకో పంథం. ఆ పంథ మనము ఇప్పుడు ఆ మార్గాన్ని మనము అనుసరించమన్నమాట. అది ఎంతో కష్టకరమైంది, సమయం వృధా అవుతుంది, సరైన జ్ఞానం తెలుస్తుందో లేదో తెలియదు, గ్యారెంటీ లేదు. అందుకే మనము ఇక్కడ ఉన్న వైదిక గ్రంథాల నుంచి మనం జ్ఞానాన్ని స్వీకరిస్తామన్నమాట. అందుకే ఈ వేదిక గ్రంథాల్లో ఉండే జ్ఞానం అనేది తప్పనిసరిగా, అందుకే మనం అంటాం కదా, ఎవరైనా ముందు అనేవారు, ఇప్పుడు అన్నారు కానీ ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ముందు మనం అనేవాళ్ళం కదా, ఎవరైనా చెప్పింది మీరు ఏంటి నువ్వు చెప్పింది నేను నమ్మడానికి అది మన వేదవాక్క బ్రహ్మవాక్క అని చెప్పేవాళ్ళం, అవునా? అడిగేవాళ్ళం కదా, ఇది మన వేదవాక్క నువ్వు చెప్పేది నేను నమ్మడానికి. అంటే వేదవాక్క అయితే నమ్మొచ్చు అనమాట. అంటే వేదాల్లో చెప్పిన విషయాలు అంటే అవి తప్పకుండా మనం కళ్ళు మూసుకొని నమ్మేస్తాం. అది మన వేదాల విషయాలా చెప్పిన విషయాలా అని మనం అడుగుతున్నాం అనమాట. ఇది మనకు తెలిసిందే, కానీ దీనిలో ఎంత అర్థం ఉందన్నమాట దీని లోపల ఈ వాక్యంలో. సో వేదాల్లో చెప్పే విషయాలన్నీ సత్యాలు. దీన్ని అర్థం చేసుకునే విధి విధానం ఏంటంటే గురు శిష్యు పరంపర ద్వారా మనం అర్థం చేసుకుంటాం, ఒక ప్రామాణిక గురు ద్వారా మనం నేర్చుకుంటాం అన్నమాట. సో ఇలా ఇందులో నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే కృష్ణుడు భగవంతుడు, ఆయన స్వరూపం వచ్చేసి ఆధ్యాత్మికం. అందుకే మీరు చూస్తారు కృష్ణుడు
ఎప్పుడు ఎప్పుడు నవయవ్వనంగా ఉంటాడనమాట. ఆయన ఎప్పుడు చూసినా మీరు 16 ఏళ్ళ అబ్బాయిలా కనిపిస్తాడు, 15-20 ఏళ్ళ అబ్బాయిలా కనిపిస్తాడని ఇక్కడ రాశారు. భగవద్గీతలో మీరు చూసారా కృష్ణుడిని కురుక్షేత్ర రంగభూమిలో? అప్పుడు కృష్ణుడి వయసు 125 ఏళ్ళు. ఆయనకు అప్పటికి మనవళ్ళు ముని మనవళ్ళు కూడా ఉన్నారు. మరి ఆయన ముసలివాడా కనిపించాడా? లేదు. ఎందుకు? భగవంతుడి శరీరం మనలా భౌతిక శరీరం కాదు, ఆయనది ఆధ్యాత్మిక చిన్మయ శరీరం. సో అందుకనే అలాగే భగవంతుడికి ఎన్నో శక్తులు ఉన్నాయి. ఆయన శరీరమే ఆధ్యాత్మికం కాదు, ఆయన ఆధ్యాత్మిక శక్తి ద్వారా సర్వాంతర్యామి, సర్వం వ్యాపించి ఉన్నాడు ప్రతి చోట. సో ఇలా ఎన్నో విషయాలు భగవంతుడికి సంబంధించినవి, ఆధ్యాత్మిక విషయాలు, ఇవన్నీ మనకు ముందు ఈ శృతి ద్వారా మనం నేర్చుకునేవారం. కానీ మన వేదవ్యాసులు ఇప్పుడు కలియుగ ప్రజల కోసం వీళ్ళు అర్థం చేసుకోలేరు, గుర్తుంచుకోలేరు అని తెలిసి 5000 సంవత్సరాల క్రితం వీటిని రచించారన్నమాట. అంటే రాశారు, లిఖిత రూపంలో రాశారు. మరి వేదవ్యాసులు మనిషి కదండి అంటే, వేదవ్యాసులు భగవంతుడి యొక్క శక్త్యావేశ అవతారం. దీన్ని కూడా మనము చర్చించుకున్నాము భాగవతంలో. సో అందుకని ముందుకెళ్దామంట. ఇంకా వచ్చేసి ఇప్పుడు వేదాల్ని అనుసరించి, వేదాల్ని ఆధారంగా పాటించి నేర్చుకుని అందులోంచి జ్ఞానాన్ని స్వీకరించే వాళ్ళలో ఇద్దరని చెప్పాం కదా. ఒకటి శంకరాచార్యులు పంత, మాయావాదులు అంటాము. ఇంకొకటి మన వైష్ణవుల పంత. మనము ఇలా ఇప్పుడు మనం మధ్వాచార్య సాంప్రదాయం నుంచి మన సాంప్రదాయం వస్తుంది. అలా రామాచార్య సాంప్రదాయం నుంచి శ్రీ సాంప్రదాయం, విష్ణుస్వామి, ఇంకా నింబారకాచార్య, అలా ఇంకా మన వైష్ణవాచార్యులు ఉన్నారు. మరి శంకరాచార్యులు ఏంటంటే వేదాంత సూత్ర, అంటే అన్ని వేదాల శాస్త్రాల యొక్క సారాన్ని సూత్రాల రూపంలో వేదవ్యాసులు రచించారనమాట. అదొక పుస్తకం ఉంది, వేదాంత సూత్రాలు. వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందులో వేదాల యొక్క సారం అంతా గూఢ రూపంలో ఒక్కొక్క సూత్రం రూపంలో రాశారు. అంటే ఒక్కొక్క సూత్రం నుంచి ఎంతో జ్ఞానం ఉంది దాని లోపల. దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక భాష్యం కావాలన్నమాట, కామెంటరీ కావాలి. ఆ భాష్య రచన ఒకరు చేసింది ఎవరంటే మొట్టమొదటిగా మన శంకరాచార్యులు. అందుకని ఆయన భాష్యం చాలా ఫేమస్, చాలామంది అందులోంచి దాన్ని స్వీకరిస్తారు. కానీ అది మాయావాద శాస్త్రం. సో దాని తర్వాత ఎంతోమంది వైష్ణవాచార్యులు వచ్చారు, రామానుజాచార్య, మధ్వాచార్య. మన గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో శ్రీల బలదేవ విద్యాభూషణ్, ఆయన కూడా శ్రీ గోవింద భాష్యను రచించారు. ఇవన్నీ వేదాంత సూత్రాల యొక్క భాష్య రచన అన్నమాట. దీని ద్వారా మనం సరిగ్గా వేదాలలో ఉన్న శాస్త్రాలని, సారాన్ని అర్థం చేసుకోవచ్చు. సో శంకరాచార్యులు రచించిన భాష్యం ఒక్కటే భాష్యం కాదు, ఇంకా ఎన్నో భాష్యాలు ఉన్నాయన్నమాట. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన ఆచార్యులు కూడా రాశారు. సో అలా మన ఇక్కడ వచ్చేసి గోవింద భాష్యని మన బలదేవ విద్యాభూషణ్ రచించారు. అందుకే మన భగవద్గీతను కూడా మన శిల ప్రభువుల వారు మనం ముందే చూస్తే మీరు భగవద్గీతలో రాసి ఉంటుంది, ముందు స్టార్టింగ్లోనే రాసి ఉంటుంది, నేను మన ఆచార్యులను బలదేవ విద్యాభూషణ్కి అంకితం చేస్తున్నాను. ఆయన తాత్పర్యాల నుంచి చాలా విషయాలు మనకు ప్రభుపాల్ వారు భగవద్గీతలో కూడా తాత్పర్యాల్లో రాశారనమాట, గురు పరంపరలో. సో అలా ఇవన్నీ విషయాలు మనం తెలుసుకోవాలి. మన ఆచార్యుల గురించి కూడా కొన్ని విషయాలు మనకి మెల్లిగా మనం ఇంకా కొన్ని విషయాలు మన ఆచార్యుల గురించి, ఒక్కొక్కరి లైఫ్ స్టోరీ గురించి కూడా నేను భవిష్యత్తులో చర్చిస్తాను. మనం సమయం దొరికినప్పుడు చాలా అద్భుతంగా ఉంటాయి, ఎంతో ప్రేరణాదాయకం అన్నమాట. సో ఈరోజు ఇంకా కొద్దిగా సమయంలో మనకి మరి ఇది అయిపోతుంది, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. అందుకనే మనము ఈ వేదాలు అనుసరిస్తాం కదా. ఈ వేదాల ఇంకొక విషయం పాయింట్, ఈ వేదాంత సూత్రాల పైన భాష్య రచన వేదవ్యాసులు స్వయంగా చేశారు. అదే భాష్యము, దానిని శ్రీమద్ భాగవతం అంటారు. అందుకని శ్రీ చైతన్య మహాప్రభులు మనకేమన్నారంటే, మనకు మళ్ళీ ఇంకా వేరే భాష్యాలు చదివాల్సిన అవసరం లేదు, రచించవలసిన అవసరం కూడా లేదు. మనం శ్రీమద్ భాగవతాన్ని అనుసరిస్తే సరిపోతుంది, వేదవాసులు స్వయంగా రాశారు, అదే ఆయన భాష్యం మనం చదువుకుందామంట అని దాన్నే ప్రచారం చేశారు. కానీ ఒక సందర్భంలో వేరే సాంప్రదాయాల వాళ్ళు మనం ప్రశ్నించారన్న, అంటే బలదేవ విద్యాభూషణ్ ఇంకా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ మన స్వయంలో. ఎందుకంటే బలదేవ విద్యాభూషణ్ ఏంటంటే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ శిష్యులు. సో ఆ సమయంలో ఆయన ప్రశ్నించమని. కానీ మీ సాంప్రదాయం అయితే మరి ప్రతి సాంప్రదాయానికి ఇప్పుడు ఒక భాష్యం అనేది ఉంటుంది. మరి మీ సాంప్రదాయానికి ఎవరు భాష్యం రచించలేదు కాబట్టి మీ సాంప్రదాయాన్ని మేము ఒప్పుకోమంటే, అప్పుడు బలదేవ విద్యాభూషణ్ మన ఆచార్యుల ఆయన ఈ
గోవింద భాషను రచించారన్నమాట. ఆ రాధా గోవిందుడు యొక్క అనుగ్రహంతో. దానికి మంచి స్టోరీ ఉంది, తర్వాత మనం చర్చించుకుందామంట. సో అందుకని మనం శ్రీమద్ భాగవతం, భగవద్గీత, ఇలా ఈశోపనిషత్తు, ఇంకా ఇలాంటి వేదిక గ్రంథాల నుంచి మనం జ్ఞానాన్ని స్వీకరిస్తాము. సో మనం లాస్ట్ ఇంకా ఈరోజు ఇంకో 10 నిమిషాలు చూసుకుందామంట. మరి ఒక్క సెకండ్ చూస్తాను, మన సమయం ఎంత అయింది. ఓకే, అట్లీస్ట్ నేను ఏమనుకున్నానంటే అట్లీస్ట్ మనము ఇన్వొకేషన్ ఫస్ట్ మంత్రం ఒకటి చూసుకుంటే బాగుంటుందని, ఓన్లీ పరిచయ వాక్యాలతో కాకుండా. ఈ చిన్నదే, ఓన్లీ 2-3 పేజీలే ఉందంతే, కనుక మనం చూసేద్దామంటే 10-15 నిమిషాల్లో దీన్ని చూసుకొని ముగిద్దామంటే ఈరోజు చర్చని. సో ఈ మంత్రం కూడా మీరు నేర్చుకోవచ్చు అండి, చాలా మంచిగా ఉంటుంది, ఇంకా చాలా గూఢమైన డీప్ మీనింగ్ ఉంటుంది దీంట్లో. మనం చర్చించుకుందామంట. మీరు మీ దగ్గర పుస్తకం ఉంటే నాతో పాటు చెప్పండి, లేకపోతే చాలా సులువైన ఇది మంత్రము, శ్లోకము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సో ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం ఏంటో మనం చర్చించుకుందామంట. ఓం పూర్ణమద పూర్ణమిదం. సో ఇక్కడ ఏంటంటే పూర్ణం అంటే సంపూర్ణం, అవునా, కంప్లీట్. సో ఓం అంటే ఆ భగవంతుడు ఆ పరమ సత్యం సంపూర్ణం, పూర్ణమద. అలాగే పూర్ణం ఇదం అంటే మనము చూసే ఈ భౌతిక ప్రపంచం కూడా సంపూర్ణం. పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే అంటే ఆ భగవంతుడు, ఆ సంపూర్ణమైన భగవంతుడి నుంచి, ఆ పూర్ణమైన భగవంతుడి నుంచి ఈ పూర్ణమైన ఈ యొక్క సృష్టి కానీ జగత్తు కానీ ఉద్భవించింది. అలా పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణమేవావశిష్యతే. అలా ఈ మొత్తం ప్రపంచం, పూర్ణమైన ప్రపంచము ఆ పూర్ణమైన భగవంతుడి నుంచి ఉద్భవించబడ్డా ఇంకా భగవంతుడు మాత్రం అలా పూర్ణంగానే ఉండిపోయాడు. ఆయన ఏమి తక్కువైపోలేదు. అంటే ఇప్పుడు వాటర్ బాటిల్ ఉందనుకోండి, ఈ వాటర్ బాటిల్ నుంచి క్యాప్ తీసేసామనుకోండి, ఇందులోంచి క్యాప్ వచ్చేసాను అనుకోండి బయటికి, అప్పుడు ఏమైంది, వాటర్ బాటిల్లో కొంచెం తగ్గిపోయింది కదా, ఈ క్యాప్ ఉండేది ఇప్పుడు లేదు, తగ్గిపోయింది, అవునా. అలా కానీ భగవంతుడు ఏంటంటే ఇప్పుడు క్యాప్ వచ్చేసినా ఇంకా క్యాప్ అక్కడ అలా ఉంటుందన్నమాట. అంటే చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన మ్యాథమెటిక్స్లో ఉంటుంది కదా, మ్యాథ్స్లో 1 - 1 అంటే 0 కదా. కానీ ఇక్కడ ఈ యొక్క శ్లోకం ప్రకారం ఈ ఆధ్యాత్మిక భగవంతుడికి సంబంధించిన విషయంలో 1 - 1 కూడా 1 అనమాట ఆన్సర్. అంటే భగవంతుడి నుంచి సృష్టి వచ్చిన బయటికి భగవంతుడి యొక్క ఆ స్వరూపం కానీ పూర్ణం, ఆ భగవంతుడు మాత్రం అలాగే ఉన్నాడు, అలా తగ్గిపోలేదు. అంటే భగవంతుడి నుంచి బయటకు వచ్చింది కదా ఈ యొక్క సృష్టి, అంటే భగవంతుడు ఏమైనా కొంచెం తగ్గిపోయారేమో భగవంతుడు అని కొంతమంది ఏమంటారంటే భగవంతుడు సర్వంతర్యామి అంటే ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో విస్తరించాడు కదా, ఇంకా భగవంతుడు లేడు, అన్ని చోట్ల విస్తరించిపోయాడు కదా, ఇంకెక్కడ ఉంటాడు భగవంతుడు, డివైడ్ అయిపోయాడు ప్రతి దగ్గర భగవంతుడు, ఇంకా లేడు అని కూడా కొంతమంది అనుకుంటారు. కొంతమంది అనుకునేదంటే ప్రతి దగ్గర వ్యాపించిపోయాడు కదా, ఇంకెలా ఉంటాడు భగవంతుడు, ఒక చోట ఉండడు, ఆయన అన్ని దగ్గరలో వ్యాపించిపోయాడు, స్ప్రెడ్ అయిపోయాడు మొత్తం. భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటాడు, ప్రతి దగ్గర ఎన్నో అవతారాలు గ్రహించి ఎన్నో రూపాల్లో ప్రతి చోట నివసిస్తాడు. అయినా కానీ భగవంతుడు ఆయన సంపూర్ణం సచ్చిదానంద విగ్రహ రూపం అలాగే ఉంటుందన్నమాట, అదేం తగ్గిపోదు. అదే భగవంతుడి యొక్క ప్రత్యేకత. అందుకే అన్నాను 1 - 1 = 1 భగవంతుడి ఈ యొక్క ఈక్వేషన్లో. అదే ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు సృష్టించిన అన్నీ సంపూర్ణంగా ఉంటాయి. అంటే భగవంతుడు ఎలా సంపూర్ణమో ఆయన సృష్టి కూడా సంపూర్ణం అన్నమాట. ఆయన సృష్టించిన మన జీవులు, మనం కూడా సంపూర్ణం. మనిషే కాదు, ప్రతి జీవి సంపూర్ణం. ఇప్పుడు ఈ సృష్టించాడండి, ఇప్పుడు ఈ ప్రకృతితో సృష్టించిన ఈ ప్రపంచం ఉంది, ఈ భూమి ఉందనుకోండి, ఈ భూమి సంపూర్ణం. అంటే భగవంతుడి సృష్టిలో ఏం కావాలో అది ఇప్పుడు మన భూమి ఉండడానికి, అంటే ప్రాణులు జీవించడానికి, ఇప్పుడు మనం జీవించడానికి, సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మనకు ఈ యొక్క మనిషి జీవించడానికి కావాల్సిన అన్నిటినీ భగవంతుడు సమకూర్చాడు.
శరీరంలో కావాల్సిన అంగాలన్నీ ఇచ్చేసాడు. ప్రతి ఒక్క పని చేయడానికి ఒక్కొక్క అంగం ఒక్కొక్క కార్యం చేస్తుంది. అలాగే ప్రకృతిలో మనకు కావాల్సిన ఎండ, వాన, నీరు, పళ్ళు, పూలు, కాయలు అన్నీ ఇచ్చేసారనమాట. మనం తినడానికి ఏం కావాలో అలాంటి ఆహారం కూడా అన్నిటినీ భగవంతుడి ఆ సృష్టిలో అన్నీ ఉన్నాయన్నమాట సంపూర్ణంగా. మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అరే భగవంతుడు నన్ను సృష్టించేశాడు, మరి నన్ను తినడానికి ఏం సృష్టించలేదంటే భగవంతుడు మర్చిపోయాడా? అలా ఏ మాత్రం మర్చిపోవడం కానీ ఏ రకమైన అసంపూర్ణత ఉండదన్నమాట భగవంతుడి సృష్టిలో. ప్రతి జీవిని సృష్టించాడా, ఆ జీవికి ఏం కావాలో ఆ జీవి జీవించడానికి కావాల్సిన శరీరం, ఆ శరీరం కావాల్సిన వస్తువులు, విషయాలన్నీ కూడా సృష్టిలో ఉన్నాయన్నమాట, సంపూర్ణంగా లభ్యం. ఇప్పుడు చేప ఉంటుంది, చేప నీళ్ళలో ఉంటుంది. చేప యొక్క శరీరం వేరు, మన శరీరం వేరు. దానికి ఉండే అంగాలు వేరు, మనకు ఉండే అంగాలు వేరు. అది నీళ్ళల్లో నివసించడానికి కావాల్సిన రకమైన అవయవాల్ని దానికి సృష్టించాడు. మనము భూమి మీద నించొని బతకడానికి కావాల్సిన అవయవాల్ని మనకు సృష్టించాడు. అలా భగవంతుడి సృష్టిలో ప్రతి జీవి, మొత్తం సృష్టి, భౌతిక ప్రపంచం అన్నీ సంపూర్ణం. అవునా? భగవంతుడు ఇక్కడ వచ్చి నడపవలసిన అవసరం లేదు. ఆయన ఎలా సృష్టించాడంటే అన్నీ ఆటోమేటిక్గా ఆ ప్రకృతే నడిపించగలదు అనమాట. అలా భగవంతుడి అరేంజ్మెంట్, అది భగవంతుడి యొక్క గొప్పతనం. అది ఇక్కడ చెప్పారంట. అలా భగవంతుడు సంపూర్ణం, ఆ పూర్ణం. భగవంతుడి నుంచి ఉద్భవించిన జీవులు, సృష్టి, ప్రపంచం అన్నీ పూర్ణం. అయినా భగవంతుడు అలాగే పూర్ణంగానే ఉంటాడనమాట. కానీ కొన్ని ఇప్పుడు మన జీవుల్లో కూడా తేడా ఏంటి? మరి మనుష్య జన్మకి ఇంకా వేరే జీవుల కంటే మనిషి తన ఈ యొక్క మనిషి బతుకు అంటే మనిషి యోనిలో, ఈ యొక్క శరీరంలో మనిషి యొక్క చేతన అనేది సంపూర్ణంగా వికసితమైందన్నమాట. చెట్లు ఉన్నాయనుకోండి, వాటికి తక్కువ చేతన ఉంటుంది. పశు పక్షులకి వాటికన్నా చెట్ల కన్నా ఎక్కువ చేతన ఉంటుంది. అలాగే మనిషికి అందరికన్నా ఎక్కువ ఉన్నతమైన, సంపూర్ణంగా వికసితమైన చేతన ఉంటుందన్నమాట. అందుకే మనము ఇలాంటి భగవంతుడు విషయాలు, ఈ యొక్క వేద శాస్త్రాల్లో ఉండే విషయాల్ని మనం అర్థం చేసుకోగలము. ఇవి అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించడం మనిషి యొక్క లక్ష్యం. ఇది మన జీవితానికి వేదిక గ్రంథాలు అనేవి ఒక మాన్యువల్ అన్నమాట. మన జీవితం ఎలా నడుచుకోవాలి అనే విషయాలు తెలియజేయడానికి. సో ఇంకొక లాస్ట్ పాయింట్ ఉంది, అది చూసుకొని మనం ముగిద్దామంట. కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఇప్పుడు భగవంతుడికి మనకి సంబంధం. మనం సంపూర్ణం, భగవంతుడు పూర్ణం, మనము పూర్ణం. కానీ మనకు ఆ భగవంతుడికి సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన బాడీ ఉంది, అన్ని బాడీలో అన్ని అవయవాలు కూడా సంపూర్ణం అంటే పూర్ణం. ఒక్కొక్కటి అవయవం, సపోజ్ ఒక అవయవాన్ని తీసుకున్నాం, మనం చేతినే తీసుకున్నాం అనుకోండి. ఈ చెయ్యి ఉంది కదా మనకి, ఈ చెయ్యిని మనము ఇప్పుడు మన చెయ్యి మనతో పాటు ఉందనుకోండి, ఎన్నో పనులు చేస్తుంది. ఇప్పుడు వాటర్ బాటిల్ నేను ఎత్తాను, మళ్ళీ పెట్టాను, బుక్ ఎత్తాను, బుక్ పెట్టాను. చెయ్యితో మనం ఎన్నో పనులు చేసుకోవచ్చు. ఇదే చెయ్యిని తీసేసామనుకోండి శరీరాన్ని నుంచి, ఇది తీసేసి టేబుల్ మీద పెట్టాను అనుకోండి, అప్పుడు ఆ చేతి ద్వారా ఏమైనా పని చేయగలను నేను? ఆ చేతి ఏమైనా పనికొస్తుందా మనకి? ఆ చేతికి ఏమైనా విలువ ఉందా? ఆ చేతికి ఇంకా విలువ లేదు. ఎప్పుడైతే ఈ చెయ్యి ఈ శరీరాన్ని నుంచి సంబంధం తెగిపోయిందో, లేదో ఇంకా సంబంధం దానికి అలాంటి ఆ చేతికి ఈ శరీరాన్ని నుంచి సపరేట్ అయిపోయి దానికి ఇంకా ఏ రకమైన విలువ లేదన్నమాట. అది ఏ రకమైన కార్యం చేయలేదన్నమాట. అలాగే మనము ఆ భగవంతుడి యొక్క పార్ట్ అండ్ పార్సల్. మనం సంపూర్ణమే, కానీ మనకు భగవంతుడికి ఒక సంబంధం ఉంది. ఎలాగైతే మన చెయ్యికి మన శరీరానికి సంబంధం ఉందో, అలాగే చెయ్యి ఎలాగో ఒక భాగము మన శరీరానికి, అలాగే మనం కూడా అందరము భగవంతుడి యొక్క నుంచే పుట్టుకొచ్చిన ఆ పార్ట్ అండ్ పార్సల్ అంటారు, విభిన్న అంశం. సో ఇలా మనము కూడా ఆ భగవంతుడి సంబంధం స్థాపించుకొని అర్థం చేసుకొని, మనకు భగవంతుడికి ఉన్న సంబంధాన్ని, ఆ సంబంధంలో మనం ఎప్పుడైతే పని చేస్తామో, సేవ చేస్తామో, అప్పుడు అది మన జీవితానికి పరిపూర్ణత. లేకపోతే మన జీవితం అసంపూర్ణం అన్నమాట. ఎలాగైతే ఇప్పుడు ఒక చెయ్యి
మన శరీరానికి సంబంధం లేదనుకోండి, అది ఇంకా అసంపూర్ణం, అది దానికి వాల్యూ లేదు, విలువ లేదు. అలాగే మన జీవితానికి కూడా విలువ లేదు. అప్పుడు మనది ఇంకా పశువు జీవితం ఒకటే అయిపోతుంది అన్నమాట. సో ఈ విషయాన్ని ఇంకా బాగా మనము వచ్చే మొదటి మంత్రం అక్కడ చూద్దామంటే, అది వచ్చే నెక్స్ట్ క్లాస్లో కక్షంలో చర్చించుకుందాం. ఓకేనా? మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలండి. మనం ఇక్కడే ముగిద్దామంట ఈరోజు చర్చని. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ की जय. श्री ईशोपनिषद की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदे. हरि हरि बोल.